ఓవైపు ప్రభుత్వం పేద విద్యార్థులకు గురుకులాలు వసతి గృహాల్లో అన్ని రకాల విద్యార్థులను నేర్పిస్తున్నా నాణ్యమైన విద్యా బుద్ధులు నేర్పించాలని నిర్ణయాలు తీసుకుంటుండగా ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలకు భిన్నంగా తమకేం పట్టడన్నట్లుగా వ్యవహరిస్తూ విద్యార్థులను చితకబాదుతున్నారు. అన్యం పుణ్యం తెలియని విద్యార్థులపై దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఘటన కొండపాక మండల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఒకరినో ఇద్దరినో కాదు, ఏకంగా 30 మంది విద్యార్థులకు కాళ్లపై వ్యాయామ ఉపాధ్యాయుడు దాడి చేసి గాయపరిచారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడలో గల గురుకుల పాఠశాల విద్యార్థులపై వ్యాయామ ఉపాధ్యాయుడు వాసు వ్యాయామం పేరుతో కర్రతో చితకబాదాడు. అయితే ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు చిన్నారులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డైరెక్టర్ మన సోషల్ వెల్ఫేర్ లో కొండపాక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి వాసు అనే వ్యక్తి, ఇది రెసిడెన్షియల్ స్కూలు. మార్నింగ్ పిల్లలకి వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళని లేపి మార్నింగ్ 5 o'clock వాళ్ళని లేపుకొని వాళ్ళని స్నానం చేపించి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళని స్కూల్కి ప్రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల మీద లెక్చరర్ల మీద ఉంటుంది. మరీ పైచాచికంగా గుడ్లను బాదినట్టు లాఠీ తీసుకొని దాదాపు 30 మంది మీద లాఠీ దెబ్బలు కొట్టడం వల్ల పిల్లలు ఇంటర్మీడియట్ చేసే దాదాపు 16-17 సంవత్సరాలు ఉంటారు. వాళ్ళు భయభ్రాంతులకు గురై కనీసం లోపలికి పోతే మా టీచర్లు మమ్మల్ని చంపేస్తారు, మేము చెప్పలేము, మేము చెప్తే మమ్మల్ని రేపటి నుండి హరాస్మెంట్ చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెసిడెన్షియల్ స్కూళ్లలో స్వేచ్ఛ లేకుండా పోయింది, కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పేరెంట్స్ కూడా లోపల రానివ్వట్లేదు. ఎవరైనా అపోజిషన్ వాళ్ళు స్కూల్ విజిట్ చేస్తే కూడా లోపల రానివ్వట్లేదు. ఇప్పటికే దాదాపుగా 58 మంది పిల్లలు మరణించిండ్రు. ఎక్కడ పెడితే అక్కడ ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఒక భయానకమైనటువంటి వాతావరణంలో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నాయి. వాటి మీద ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోకపోవడం వల్ల ఎన్నోసార్లు మా హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ గారు, కేటీఆర్ గారు, ఇంకా ఇతర నాయకులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉండే రెసిడెన్షియల్ స్కూళ్లలో మేము పర్యటించినప్పుడు కూడా ఒక బాధ్యతారహితంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తా ఉన్నారు. మరి మేము గతంలో కూడా కేసీఆర్ గారు దాదాపుగా 800 స్కూళ్లు రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టారు. తెలంగాణ రాకముందు 208 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండే. అలాంటిది 1008 అంటే 800 రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చినాం. 800 రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా మంచి భోజనం ఇచ్చి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చదువుకుంటే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటామన్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరి ఇక్కడ చదువుకోవాలంటేనే భయపడే పరిస్థితి, ప్రాణాలని అరిచేతులు పెట్టి బతికే పరిస్థితి ఉంది. కాబట్టి మేము మా డిమాండ్ ఏంటంటే, కలెక్టర్ గారు, జడ్జి గారు, మేడం గారు కూడా వచ్చారంట. మరి కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మరి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఎవరైతే వాసు ఉన్నాడో అతని మీద ఎఫ్ఐఆర్ చేసి వెంటనే జైలు పంపించాలి. మళ్ళీ ఆయనను సస్పెండ్ చేయాలి, రిమూవ్ చేయాలి. మొత్తం ఒకరిని రిమూవ్ చేసినట్టు అయితే ఇంకొక టీచర్ కూడా రెస్పాన్సిబిలిటీతో పనిచేస్తారు, బాధ్యతతో పనిచేస్తారు. ఆ బాధ్యత లేకుండా చేయడం వల్లనే ఇలా పిల్లలు భయభ్రాంతులకు గురి అవుతా ఉన్నారు. వాళ్ళకి ఎవరు చెప్పాలి? తల్లిదండ్రిని ఇచ్చిపెట్టి 100 కిలోమీటర్ల నుంచి గవర్నమెంట్ ఎక్కడ సీట్ వస్తే అక్కడ చదువుకోవడానికి వచ్చారు వాళ్ళు, పేదవాళ్ళు. అలాంటి పేదవాళ్ళ మీద వాళ్ళకు ప్రేమ, ఆప్యాయత, తల్లిదండ్రి దగ్గరలో లేనటువంటి లోటును తీర్చాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి మీద ఉంటుంది, ఇక్కడ ఉన్న లెక్చరర్ల మీద ఉంటుంది. దాన్ని విస్మరించి వాళ్ళు గట్టిగా, అంటే వెనకటి రోజులలో బ్రిటిష్ గవర్నమెంట్ లో జైల్లో పెట్టి చదివించినట్టుగా ఉన్నది. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ చదివించేటట్టుగా ఇలా రాష్ట్ర గవర్నమెంట్ ఉన్నది. బ్రిటిష్ కాలంలో ఇట్లనే స్కూళ్ళలో వాళ్ళు చెప్పిందే వినాలే, వాడు పెట్టిందే తినాలే. ఆ కాలంలో ఏదైతుందో ఇవాళ కూడా అదే, మరి అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పరిస్థితిని వెంటనే దీన్ని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కలెక్టర్ గారు వెంటనే రెస్పాండ్ కావాలి. మరి దీని సోషల్ వెల్ఫేర్ సంబంధించిన సెక్రటరీ గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ ను ఒకసారి విజిట్ చేసి మరి ఇట్లాంటి వాతావరణం లేకుండా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కర్రలతోటి బాగా కొట్టారని హాస్పిటల్ కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఇన్ఫర్మేషన్ వస్తే
పిల్లలింటికి రావడం జరిగింది. ఫస్ట్ ఇయర్ పిల్లలతో మాట్లాడటం జరిగింది. వాళ్ళని జరిగిన సంఘటన నిజమేనని, ఒక అర్ధగంట క్లాస్కి లేట్గా రావటం జరిగినందుకు వాళ్ళని బాగా కొట్టారని చెప్పారు. కాకపోతే ఇది మొదటిసారి కాబట్టి మాకు ఎటువంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఇష్టం లేదని, కాకపోతే పీడీ సార్ అయిన వాసు సార్కి మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని అడిగారు. ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మొత్తం ప్రెమిసెస్ కూడా ఇన్స్పెక్ట్ చేశాము. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగోలేదు. ఈ విషయాన్ని కూడా కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది.